నకరికల్లు, రొంపిచెర్ల, ఈపూరు మరియు శావల్యాపురం విద్యుత్ సబ్స్టేషన్ల బదిలీ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి. ప్రత్తిపాటి పుల్లారావు మెప్పు కోసమే చిలకలూరిపేటలో నూతన విద్యుత్ సబ్ డివిజన్ ఏర్పాటు. దశాబ్దాలుగా నరసరావుపేట విద్యుత్ సబ్ డివిజన్లో కొనసాగుతున్న నకరికల్లు, రొంపిచెర్ల, ఈపూరు మరియు శావల్యాపురం మండలాలు విద్యుత్ సబ్స్టేషన్లను నూతనంగా ఏర్పాటు చేయనున్న చిలకలూరిపేట విద్యుత్ సబ్ డివిజన్లో కలపడానికి నిరసిస్తూ తక్షణమే ఈ ప్రక్రియను నిలిపివేయాలని విద్యుత్ సిఎండి గారిని మరియు ఎస్సీ గారిని కలిసి నరసరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నకరికల్లు, రొంపిచెర్ల, ఈపూరు మరియు శావల్యాపురం మండలాల విద్యుత్ సబ్స్టేషన్లను నరసరావుపేట సబ్స్టేషన్ నుండి తొలగించి చిలకలూరిపేట సబ్ డివిజన్కు తరలించడం దారుణమైన విషయమని, పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణానికి కోతవేటు దూరంలో ఈ 4 మండలాలు ఉన్నాయని, ఇక్కడే విద్యుత్ డిఈ గారు, ఎస్సీ గారు, ఈఈ గారు మరియు కలెక్టర్ గారి కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడకు వచ్చి వీరిని కలిసి సమస్యలు విన్నవించుకోవడం ఎంతో సౌకర్యవంతమైన విషయమని, అన్ని కార్యాలయాలు ఇక్కడ పెట్టుకుని ఇక్కడ ప్రజలు ఎక్కడి నుండి చిలకలూరిపేటకు వెళ్లి సమస్యలు విన్నవించుకోవడం హాస్యాస్పదంగా ఉందని, కేవలం చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మెప్పు కోసం చిలకలూరిపేటలో సబ్ డివిజన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని, మీకు అంతా కొత్త సబ్ డివిజన్ ఏర్పాటు చేసుకోవాలని ఉంటే అక్కడున్న మండలాలను కలుపుకొని చేసుకోవాలి తప్ప మా నియోజకవర్గాలకు చెందిన మండలాలను తీసుకువెళ్లి అటు కలపడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, అవసరమైతే ధర్నాలు చేయడానికి, న్యాయ పోరాటానికి సైతం వెనుకాడమని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నరసరావుపేట నియోజకవర్గం మండలం చిలకలూరిపేట సభ్యులందరూ తరలి వెళ్తుంటే ఇక్కడి శాసనసభ్యులు ఏం చేస్తున్నారని, ఎందుకు అధికారులను కలవడం లేదని, ఎందుకు అడ్డుకోవడం లేదని ఈ సందర్భంగా శాసనసభ్యులను ప్రశ్నించారు. పై 4 మండలాలను చిలకలూరిపేట విద్యుత్ సబ్ డివిజన్లో కలపడాన్ని తక్షణమే నిలిపివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎలక్ట్రికల్